అండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తుంది. సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి చూచుచిన వారికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. రక్షణ భాగ్యము దయచే మనం అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా ఎంతోమంది ప్రభా ఎన్ని ఎరుగక నాయన ప్రభా నర్శించుకోవచ్చున్నారు ప్రభా. వాళ్ళందరికీ మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచేయమని, ఏ వాక్యం అయితే వెత్తబోచున్నా ఆ వాక్యం ద్వారాగా మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇర్మియా 9వ అధ్యాయము 17-22 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నామండి. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా ఏమంటున్నాడు? రోదన చేయు స్త్రీలను పిలువుడి అని అంటున్నాడు. వారిని తెలివిగల స్త్రీలని పిలువుడి అని అంటున్నాడు. రోదన చేయొచ్చు, మనము ప్రార్థించిన రోదన చేసిన స్త్రీలు అంటే సిద్ధపాటు కలిగిన స్త్రీలు. రోదనను మనం ప్రార్థన చేస్తున్నాము, రోధిస్తూ చేస్తున్నామా, లేకపోతే ఎలా చేస్తున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి మనము ఎలా ఉంటున్నామనేది ఆలోచించుకుంటున్నామా? మనం ఏమంటున్నాడు ఇక్కడ? ఆలోచించుడి, రోదన చేసిన స్త్రీలను కనుగొనుడి అని అన్నాడు. వారిని పిలువనప్పుడు, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి అని అన్నాడు. తెలివిగల స్త్రీలు ఏం చేస్తారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆశీర్వదింపబడును అని అన్నాడు దేవుడు. అలాగే స్త్రీలు బుద్ధి కలిగిన కన్యకులు ఎంతమంది? 10 మంది అయితే 5గురు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారిని పిలువనప్పుడే అని అంటున్నాడు. ఆలోచింప చేయుడే అని అంటున్నాడు. ఎవరు? యెహోవాయే చెప్పుచున్నాడు. స్త్రీలను కనుగొనుడి అని అంటున్నాడు. వారిని పిలువనప్పుడే అని అంటున్నాడు. 18వ అధ్యాయంలో మన కనులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి కన్నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలని. ఎలాగూ మన కనులు ఎలాగూ కన్నీళ్లు విడిచినట్లుగాను వారు రోదన చేయును అని అంటున్నాడు. రోదన అనగా ఏంటది? రోదన అనగా ఏడవటం, వేదన, శోధన, ఇవన్నీ వారిని పిలువనప్పుడే అన్నాడు. ఒకవేళ ఒక స్త్రీ ఉన్నదనుకోండి, ఆమె పైకి చాలా తేటగా కనిపిస్తుంది, చాలా, కానీ ఆమె మనసులో ఏముందో ఎవరికి తెలుసు? ఎవరికి కూడా తెలియదు. కానీ మనం ఏం చేస్తామంటే దీనికి ఏమీ బాధ లేదు, ఏద లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అలాగే కాదు కదా. రోధించే స్త్రీలు చాలామంది ఉన్నారు. పైకి కనపడేది వేరు, లోపల బాధపడేది వేరు. కానీ దేవుడు ఏమి చూస్తానన్నాడు? హృదయమును చూస్తానంటున్నాడు. మన హృదయమును చూస్తానని అంటున్నాడు. పైకి అందరము కూడా మేడుపండు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. దాన్ని పగలగొట్టి చూస్తే ఎలా ఉంటుంది? దాని పొట్ట నిండా పురుగులు ఉండును. అలాగే రోధించే స్త్రీలలో కూడా, ఆలోచింప చేసే స్త్రీలలో కూడా, తెలివైన స్త్రీలలో కూడా చాలామంది కూడా చాలా బాగానే పైకి కనిపిస్తూ ఉంటారు. మన కనులకు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి కన్నీళ్లు ఒలుకున్నట్లుగా వారిని త్వరపడి మనకు రోదన ధ్వనిని, వారు మన నివాసమును పడగొట్టినట్లుగా మనము దేశమును విడవవలసి వచ్చేనే అని సియోనులో రోదన ధ్వని వినపడుచున్నది అని అంటున్నాడు. ఎక్కడ? సియోనులో రోదన ధ్వని వినపడుచున్నది. సిగ్గునందిన వారు ఉంటారు. సిగ్గునందితేనేమి, మన వారు నివాసమును పడగొట్టిన వారినేమి, దేశమును విడవవలసిన వారినేమిని రోదన ధ్వని వినబడుచున్నది. ఎలాగూ రోదన చేయుచున్నారు? కన్నీళ్లు విడుచుచు రోదన చేస్తున్నారు. ప్రార్థనను కన్నీళ్లు విడుచు చేస్తున్నారు. సిగ్గునందుచున్నారు. ఒకవేళ అనుకోవచ్చు, ఆదాము అవ్వ ఏం చేస్తారు? ఆదాము మోసపుచ్చినదా, ఆ అవ్వ మోసపోయిందా? అవ్వే కదా. ఎందుకు? స్త్రీ ఘటమైన సర్పము అని అన్నాడు. స్త్రీ చాలా తేలికైనది, గమ్ముని మాట అనేస్తుంది. కానీ పురుషుడైతే అలా కాదు, లోగుట్టు, చాలా లోతుగా ఆలోచించి మాట్లాడు. స్త్రీ ఏంటంటే ఉడకబోతుతనం, ఆవేశంతో మాట్లాడేస్తూ ఉంటుంది. అందుకనే స్త్రీ ఘటమైన సర్పము అని అన్నాడు. రోధించే స్త్రీల వలె ఉండమని అంటున్నాడు. కానీ మనము దేవునికి విరుద్ధముగా ఉండి మనం ఏది కూడా చేయలేము. దేవునికి విరోధంగా ఉండి మనము ఏదీ చేయలేము. దేవుని ఎదుట మనం కన్నీళ్లు విడిచుచు, మన కన్నురెప్పలను, మన దుప్పట్లు నానిపోయే అంత విధముగా మనం కన్నీళ్లు విడుచుచు రోదన చేయొచ్చు, ప్రార్థన చేయాలి. అంతేగాని మనము ఒకవేళ సిగ్గు వేస్తుంది, మనం అనుకోవచ్చు, లోకంలో అనేకమైనవి కూడా స్త్రీలకే ఎదురవుతూ ఉంటాయి, స్త్రీలకే ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం సిగ్గుపడిన ఏం చేసినా సరే వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. మనము వాక్యంలో ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు సాతాను చాలా రోధిస్తూ ఉంటుంది, చాలా వేదన పెడుతూ ఉంటుంది. కానీ మనము
పట్టు విడవకుండా వాక్యంనే గైకొనాలి. మనం రోదించే స్త్రీల వలె ఉండాలి. మనం చేసే స్త్రీల వలె ఉండాలి. తెలివి కలిగిన స్త్రీల వలె ఉండాలి. కానీ మనం కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయాలి. సి 19వ అధ్యాయం అండి. మనము వలసబోతిమో సిగ్గునొందితుమో వారు మన నివాసము పడగొట్టిన మనకు దేశమును విడవలసిన అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఎవరి మాట వినాలి స్త్రీలు? యెహోవా మాట వినాలి. మనం ఇంట్లో భర్త మాటే వినము, యెహోవా మాట వింటామంటారా? ఒక్కసారి ఆలోచించండి. భర్త మాట వినేవారు ఎవరున్నారు ఈ రోజుల్లో? ఎవరను కూడా లేరు. నాదే పై చేయి అనుకుంటున్నారు తప్ప కానీ ఇక్కడ ఏమని యెహోవా మాట వినమని అంటున్నాడు. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవినొగ్గి ఆయన నోట మాట ఆలకించుడు. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పును విద్యను నేర్పుడి. ఏం నేర్పమంటున్నాడు? మీరు చెవియొగ్గుడి అని అన్నాడు. ఆయన నోటి మాటలను ఆలకించుడు అని అంటున్నాడు. దేవుని నోటి మాటలను ఆలకించమని అంటున్నాడు. ఆయన కుమార్తెలకు, ఎవరి కుమార్తె? మన కుమార్తెలకు కూడా రోదన చేయడం నేర్పమని అంటున్నాడు. రోదనం చేయడం నేర్పడు. ఒకరినొకరు అంగలార్పును విద్యను కూడా నేర్పమని అన్నాడు. విద్యనైతే గురువులు నేర్పుతారు, అంగలార్పును అయితే తల్లిదండ్రులనే నేర్పరు. ఎందుకంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి. కానీ ఈ రోజుల్లో ఎవరును కూడా దేవుని మాట వినేవారు ఎవరు లేరు. దేవునికి లోబడిన బిడలు లేరు, దేవునికి లోబడి తల్లిదండ్రులు లేరు, ఎవరును కూడా లేరు. యెహోవా మాట, స్త్రీలారా యెహోవా మాట ఆలకించుడి అని అంటున్నాడు. యెహోవా మాట ఆలకిస్తే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. స్త్రీలారా యెహోవా మాట వినుడి అని అంటున్నాడు. చెవియొగ్గి ఆయన నోట మాట ఆలకించమని అంటున్నాడు. రోదన చేయమని అంటున్నాడు. అంగలార్పును విద్యను నేర్పన్నాడు. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరాలలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే, నీ మాట చెప్పు, నీవి మాట చెప్పుము. చేల మీద పెంట పడునట్లు పంట కోయి వాణ్ణి వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషులు వశములు పడును. వాటిని కూర్చువాడే ఎవడైనను లేకపోయేను. కానీ యెహోవా ఏమంటున్నాడు ఇక్కడ? వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజవీధులలో యవనులు లేకుండాను. యవనస్తులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి? చాలా చెడిపోతున్నారు. యవనస్తులు ఎవరి తల్లిదండ్రులకు లోబడి ఉండలేదు. కుమార్తెలు కానీ, కుమారులు కానీ, యవనులు కానీ, యవనరాళ్ళు కానీ ఎవరను కూడా తల్లిదండ్రులకి మాట విన్నప్పుడు యవనస్తుల మరణాలు ఉన్నాయంటారా? లేదు. యవనస్తులు ఇప్పుడు ఎక్కువ ఎవరు చనిపోతున్నారు? యవనస్తులే చనిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కొయిట్లకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు. వెళ్ళిపోయి మా బిడ్డల కోసమే మేము ఎంత పాటు పడుతున్నాము, వాడు ఇష్టం వచ్చినట్టే ఉండమని అంటున్నారు. మనం తల్లిదండ్రుల మాట తప్పగానే మా కుమారులు యవనులు ఎవరి మాట వినరు. ఎందుకంటే దేవుడి మాట కూడా వినరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది విడిచిపెట్టవలసింది తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రుల మాట అమ్మమ్మ, నానమ్మ, తాతమ్మ వీళ్ళందరి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు మాట వింటారంటారా? వినరు. యెహోవా యందే భయభక్తులు కలిగి నడుచుకోవాలి. యవనస్తులు చెడిపోవడానికి కారణం సగం తల్లిదండ్రులే. యవనులే నాశనం అయిపోవడానికి కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే వారి ఇష్టానుసారంగాను, వారికి నచ్చినట్టు రీతిగాను వారిని వదిలేస్తున్నారు. కానీ ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎవ్వరూ కూడా చెప్పట్లేదు. కానీ ఎంత నష్టపోతున్నారో దానివల్ల జీవితము, భవిష్యత్తు, మంచి మంచి భవిష్యత్తులను పాడు చేసేస్తున్నారు. మంచి మంచి ఆలోచనలను పాడు చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడే ఒక గడ్డి పువ్వు ఉన్నదనుకోండి, అది ఎలా ఉంటుంది? ఉదయంకి చాలా వికసిస్తూ ఉంటుంది, సాయంకాలానికి వాడిపోతుంది. ఎందుకని? ఎండ తగిలి ఎండ దెబ్బ వలన అది వాడిపోతుంది. అదే ఒక నీడను ఉన్నదనుకో అది వాడిపోదు కదా. తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రులు మనము చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ ఉంటే చెప్తే అది అంతే తప్ప కానీ దానిని మనం ఎవరిని కూడా కానీ యవనస్తులు కూడా ఈ రోజుల్లో ఎవ్వరును కూడా లేరు. యవనస్తుల మరణాలు ఎక్కడ ఉన్నవి? కిటికీలు ఎక్కుచున్నది అని అంటున్నాడు. యవనస్తుల మరణాలు కిటికీలే ఎక్కుచున్నదా? ఎందువలన కిటికీలు ఎక్కుచున్నది? ఇదివరకు రోజుల్లో 90-30
100 సంవత్సరాలు బతికేవారు. ఇప్పుడు కనీ కష్టంగా 20 సంవత్సరాలు బతకటమే కష్టమైపోతుంది. ఎందుకంటే వ్యసనపరులైపోతున్నారు, వేషధారులైపోతున్నారు, తాగుడుకు బానిసైపోతున్నారు, వారు చెడు అలవాట్లకు బానిసైపోతున్నారు. దీని వలన ఏం చేస్తున్నారంటే యవ్వనస్తులు చెడిపోతున్నారు. చెడిపోయి మరణములకు యవ్వనుల మరణము కిటికీలు ఎక్కుచున్నది అని అంటున్నాడు. మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన బిడ్డలను ఎంతో భవిష్యత్తులో పెంచాలనుకుంటాం, ఎంతో వినయంతో పెంచాలనుకుంటాం. కానీ మనం అనుకున్నది ఒకటి, దేవుడు అనుకున్నది ఒకటి. దేవుడు అనుకున్నది జరుగుతుంది కానీ మనం అనుకున్నది ఎప్పటికీ కూడా జరగదు. మనం యవ్వనస్తులు చనిపోవడానికి కారణం కూడా సగం తల్లిదండ్రులే చెడిపేస్తున్నారు. కానీ మనము ప్రతి ఒక్కరమును కూడా ఎలా ఉండాలంటే రోధించే స్త్రీల వలె ఉండాలి, ఆలోచింపచేసే స్త్రీల వలె ఉండాలి, తెలివైన స్త్రీల వలె ఉండాలి. అప్పుడు మన సంసారమును మనము చక్కబెట్టుకునేటకు, మనము ఒక దారిలో నడుపుకుంటకు కూడా, ఒక క్రమంలో నడుపుటకు కూడా మనము ఒక ఆలోచన కలిగి ఉంటాము. కానీ యెహోవా సెలవిచ్చుచున్నాడు, స్త్రీలారా యెహోవా మాటను ఆలకించుడి అని అంటున్నాడు. ఈ లోకపు వైపు మాట కాదు, దేవుని వైపు మాట ఆలకించున్నాడు. దేవుని మాట, మన భర్త మాటకి లోబడాలి, దేవుని మాటకి కూడా లోబడి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్ర ప్రభు, నీకు లెక్కలేని స్తోత్రాలు యేసయ్యా ప్రభు. మా శత్రువులు మిత్రులు దీవించినాను ప్రభు, విధవరాలను దీవించినాను ప్రభు, ప్రతి ఒక్క బిడ్డను దీవించినాను ప్రభు, మా దేశాలను మా సంఘాలను దీవించినాను ప్రభు, ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా దీవించినాను ప్రభు, మెడికల్కి వెళ్ళిన టీసీస్ గురించి ప్రయాణం గురించి అందరినీ దీవించినాను ప్రభు, మా గ్రామాలని మా దేశాలను దీవించినాను ప్రభు. అంగవైకల్యం కలిగిన వారిని ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించినాను ప్రభు. మా శత్రువులు మిత్రులను దీవించినాయన, ధనికులనేమి పేదలనేమి దీవించినాయన ప్రభు. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభా. మీటింగ్స్ సఫలతను దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభా. నేను ప్రతి ఒక్క కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిధిని ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచిన వారికి, వినిచిన వారికి, నా కుటుంబము పైన సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.